నిజామాబాద్ జిల్లా అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కట్టుబడి ఉందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. త్వరలోనే నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తామని ప్రకటించారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో బీఆర్ఎస్ నేతల తీరుపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హరీష్ రావు చేతబడి చేస్తున్నట్లు తాను అనలేదని, కానీ కొన్ని ఆలయాల్లో ఎలాంటి పూజలు చేశారో ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. నేను ఎందుకు చెప్పాను నిన్నంటే, హరీష్ రావు గారు సీనియర్ మోస్ట్ నాయకుడు. ఏ పార్టీ వాడైనా ఇన్నిసార్లు ఎమ్మెల్యే గెలిచినాడు, మంత్రిగా చేసినాడు. ఒక అనుభవం కలిగినట్టు సీనియర్ నాయకుడుగానే మేము ఆయనకి పరిగణిస్తాం, పార్టీ ఏదైనా. అదే రకంగా పరస్పరంగా మాట్లాడుకుంటాం కూడా. కానీ వారు ఇలా ఎల్నినో తుఫాన్ వచ్చే సమయంలో కానీ, ఆర్థికంగా ఇన్ని ఇబ్బందులు ఉన్నటువంటి ఈ పరిస్థితిలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అన్ని ఇబ్బందులు పడుతూ కూడా రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్ల తరుణంలో అలాంటి ఆలయాలకు వెళ్ళి ఎలాంటి పూజలు చేశారు, ఎందుకు అలాంటి ఆలయాలకు పోయారు, అక్కడ జరిగినటువంటి పూజలు ఏమిటి, ఏ రకమైన పూజలు చేశారు, ఇవన్నీ కూడా వారే వివరించాల్సిందిగా కోరాం. వారు వివరణ ఇవ్వకుండా మా కాంగ్రెస్ నాయకులు నోటీస్ ఇచ్చారు. దాని మీద నేను మాట్లాడితే నాకు కూడా నోటీస్ ఇచ్చినారు. నోటీస్ పరిశీలించి దాని మీద వివరణ ఇస్తాం. నేనేమంటానంటే, ఎప్పుడో పాతకాలం నాటి మూఢనమ్మకాలు ఇంకా నమ్ముతూ కొంత ఈ తమిళనాడు, కర్ణాటక రాష్ట్రంలో అలాంటి పూజలకు ప్రసిద్ధిగాంచిన ఆలయాలు ఉన్నాయని, ఆ ఆలయాలకు మీరు పోయారని దాని విషయంలో మాట్లాడాము. సమకాలీనటువంటి ఈ పరిస్థితుల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ బాగా పెరిగినట్టు పరిస్థితుల్లో ఇంకా వాటి మీద నమ్మకం ఉండి అలాంటి పూజలు చేయడం మంచిది కాదనేదే నేను ఎందుకు చెప్పాను నిన్నంటే, హరీష్ రావు గారు సీనియర్